నమస్తే విజన్ న్యూస్ కు స్వాగతం. ఈనాటి వార్తలు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బంది మే 8వ తేదీ బుధవారం కూడా పోస్టల్ బ్యాలెట్ ఓటు నమోదు చేసుకోవచ్చునని జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. కేటాయించిన షెడ్యూల్ ప్రకారం ఇప్పటికే పోస్టల్ బ్యాలెట్ కోసం ఫారం 12 దరఖాస్తు అనివార్య కారణాల వల్ల సమర్పించలేని వారు ఫారం 12 సబ్మిట్ చేసి ఏదైనా కారణం చేత పోస్టల్ బ్యాలెట్ను పొందని వారు తమకు ఓటు హక్కు కలిగిన నియోజకవర్గ కేంద్రాల్లో రిటర్నింగ్ అధికారుల వద్ద ఫారం 12 సబ్మిట్ చేసి 8వ తేదీ బుధవారం కూడా సంబంధిత నియోజకవర్గ ఆర్ఓ కార్యాలయంలో ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల లోపు పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకోవచ్చునని జిల్లా కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి ఆ ప్రకటనలో తెలిపారు. ఎన్నికల విధుల్లో పాల్గొనేవారు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకేందుకు భీమవరం ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన ఫెసిలిటేషన్ కేంద్రాన్ని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ సుమిత్ కుమార్ ఉండి తణుకు తాడేపల్లిగూడెం నియోజకవర్గాల ఎన్నికల సాధారణ పరిశీలకులు ఎల్ నిర్మలరాజుతో కలిసి మంగళవారం పరిశీలించారు. ఫెసిలిటేషన్ కేంద్రం వద్ద ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్ ద్వారా ఓటర్లకు అందుతున్న సహకారం, ఓటర్ల జాబితాను తనిఖీ చేశారు. పోలింగ్ కేంద్రంలోని పోలింగ్ సరళి, బ్యాలెట్ పేపర్లు, కవర్ల పంపిణీ, బ్యాలెట్ బాక్స్ ఏర్పాటును నిశ్చితంగా గమనించారు. వివిధ పార్టీల ప్రతినిధులతో మాట్లాడి వసతుల కల్పనపై ఆరా తీశారు. పోస్టల్ బ్యాలెట్ను వినియోగించుకోవడానికి వచ్చిన సిబ్బందితో ఫెసిలిటేషన్ సెంటర్ వద్ద ఏర్పాట్లపై ప్రశ్నించగా వారు సంతృప్తిని వ్యక్తం చేశారు. ఎన్నికల కమిషన్ కల్పించిన పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కును అర్హత కలిగిన ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని పరిశీలకులు అన్నారు. మన్య విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు వర్ధంతిని మంగళవారం ప్రకాశం చౌక్ సెంటర్లో సిపిఎం ఆధ్వర్యంలో నిర్వహించారు. సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి బి బలరాం పూలమాల వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో బలరాం మాట్లాడుతూ అల్లూరి సీతారామరాజు పేరు వింటేనే ఆంధ్ర హృదయాలు పులకరిస్తాయని అన్నారు. బ్రిటిష్ దుర్మార్గాలకు దోపిడీకి వ్యతిరేకంగా సాగిన మహోజ్వల స్వాతంత్ర పోరాటంలో 1922-24 మధ్య అల్లూరి సీతారామరాజు నాయకత్వంలో జరిగిన మన్య విప్లవ పోరాటం, సాయుధ తిరుగుబాటు, వీరోచిత ప్రజా ప్రతిఘటన ఒక ముఖ్య ఘట్టమని ఆయన గుర్తు చేశారు. భారత జాతీయోద్యమ చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిందని అన్నారు. కార్యక్రమంలో సిపిఐ ఏరియా కార్యదర్శి చెల్లబోయిన రంగారావు, సిపిఐ పట్టణ కార్యదర్శి బి వాసుదేవరావు, పట్టణ కమిటీ సభ్యులు ఎం వైకుంఠరావు, చెల్లబోయిన వెంకటేశ్వరరావు, కృష్ణ కార్యకర్తలు పాల్గొన్నారు. నిన్నటి వరకు ఎండల బగబగలతో అల్లాడిన ప్రజానీకానికి మంగళవారం మధ్యాహ్నం నుండి కురిసిన వర్షంతో సేద తీరారు. ఈదురు గాలితో కూడిన భారీ వర్షం కురియడంతో కొన్ని చోట్ల చెట్లు కూలాయి. సుమారు 5 గంటల నుండి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. పలు చోట్ల పిడుగులు పడ్డాయి. ఒక పక్క ఖరీఫ్ మాసులు ముమ్మరంగా జరుగుతుండడంతో రైతులు ఇబ్బందులు పడ్డారు. కళ్ళాల మీద ఉన్న ధాన్యాన్ని ఒబ్బడి చేసుకోవడానికి నానా పాట్లు పడ్డారు. ప్రజల ఆస్తులకు నష్టం కలిగించే ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని రద్దు చేయాలని కోరుతూ మండల తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో అత్తిలి తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. తహసీల్దార్ కార్యాలయంలో విందు పత్రాన్ని అందజేశారు. భూ హక్కు కలిగిన వారు తిరిగి ఆస్తి తమదేనని ధృవీకరించుకోవాలంటూ చట్టం నిర్దేశించడం ఘోరమని మండల తెలుగుదేశం అధ్యక్షుడు ఆనాల ఆదినారాయణరావు అన్నారు. రిజిస్ట్రేషన్ ద్వారా జిరాక్స్ కాపీలు ఇవ్వడం అంటే హక్కును ప్రభుత్వం వద్ద తాకట్టు పెట్టినట్లే కాగలదని అన్నారు. ప్రమాదకరమైన ఈ చట్టాన్ని రద్దు చేయాలని కోరారు. కార్యక్రమంలో ఏఎంసీ మాజీ చైర్మన్ దాసం బాబ్జీ, బోడపాటి సూర్యచంద్రరావు, కొరిపల్లి సత్యనారాయణ, కూసంపూడి ప్రభు, ఉప్పాల అర్జునరావు, పూతిరెడ్డి శ్రీనివాస్, కాంతారావు, అల్తి సత్యనారాయణ, రాజు తదితరులు పాల్గొన్నారు. తణుకు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థి కారుమూరి వెంకట నాగేశ్వరరావు, నర్సాపురం పార్లమెంట్ అభ్యర్థి గూడూరు ఉమాబాల బుధవారం సాయంత్రం అత్తిలి పాలి గ్రామాల్లో మోటార్ బైక్ ర్యాలీ నిర్వహిస్తారని పార్టీ నాయకులు తెలిపారు. పార్టీ కార్యాలయం నుండి ర్యాలీ 4 గంటలకు బయలుదేరి అత్తిల్లో వివిధ పేటలను చుట్టుముట్టి చివరకు పాలి గ్రామం చేరుకుంటారని తెలిపారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొనాలని వారు కోరారు. తణుకు నియోజకవర్గ తెలుగుదేశం అభ్యర్థి ఆర్మూర్ రాధాకృష్ణ, నర్సాపురం పార్లమెంటు బీజేపీ అభ్యర్థి బుధవారం అత్తిలి మండలంలో రోడ్ షో నిర్వహిస్తారని పార్టీ నాయకులు తెలిపారు. కంచుమూరు గ్రామంలో ర్యాలీ ప్రారంభమై స్కిన్నెరపురం, ఈడూరు, కొమ్మర, పాలూరు, అత్తిలి తదితర గ్రామాల్లో పర్యటిస్తారని తెలిపారు. గుమ్మంపాడులో అల్లూరి సీతారామరాజు శతవర్ధంతి సందర్భంగా గ్రామ ప్రముఖుడు పెరిమెచ్చ సోమసుందరరాజు ఆధ్వర్యంలో అల్లూరికి ఘనంగా నివాళులర్పించారు. అల్లూరి దేశం కోసం చేసిన త్యాగాలను గుర్తు చేశారు. కార్యక్రమంలో నడింపల్లి సత్యనారాయణరాజు, సర్పంచ్ విఘ్నేశ్వర సత్యనారాయణరాజు, పెరిమెచ్చ చిట్టిరాజు, పెరిమెచ్చ బులిధరరాజు, నంబూరు రామచంద్రరాజు తదితరులు పాల్గొన్నారు.
తణుకు అసెంబ్లీ నియోజకవర్గంలో ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బందికి ఇచ్చే పోస్టల్ బ్యాలెట్ సదుపాయాన్ని సోమవారం 1118 మంది వినియోగించుకున్నట్లు రిటర్నింగ్ అధికారి బివి రమణ తెలిపారు. తణుకు బాలికల ఉన్నత పాఠశాల ఏర్పాటు చేసిన ఫెసిలిటేషన్ సెంటర్లో ఉద్యోగులు పోస్టల్ ఓట్లు వేసినట్లు తెలిపారు. మంగళవారం 805 మంది పోస్టల్ బ్యాలెట్ సదుపాయాన్ని వినియోగించుకున్నట్లు తెలిపారు. దీంతో మొత్తం 1943 మంది సిబ్బంది పోస్టల్ బ్యాలెట్ సదుపాయాన్ని వినియోగించుకున్నారని అన్నారు. పోస్టల్ బ్యాలెట్ సదుపాయాన్ని బుధవారం కూడా కల్పించినట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. ఎన్నికల్లో పాల్గొన్న సిబ్బంది తమ నియామక పత్రం, ఓటర్ ఐడితో సంబంధిత రిటర్నింగ్ అధికారికి కలిస్తే బుధవారం పోస్టల్ ఓటు వేయడానికి అనుమతిస్తారని తెలిపారు. అమెరికాలో ఐక్యరాజ్య సమితి సదస్సులో భాగంగా మహిళా సాధికారత కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ వాణి వినిపించి అందరి మన్ననలు పొందిన పేకేరు సర్పంచ్ కుసుమ హేమకుమారి అభినందనాలని రాష్ట్ర మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు అన్నారు. తణుకు మంత్రి క్యాంప్ కార్యాలయంలో మంగళవారం పేకేరు సర్పంచ్ హేమకుమారిని మంత్రి కారుమూరి, శాసనమండలి చైర్మన్ కొయ్య మోషన్ రాజు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా మంత్రి కారుమూరి మాట్లాడుతూ అమెరికాలో నిర్వహించిన ఐక్యరాజ్య సమితి మహిళా సాధికారత కార్యక్రమంలో భారతదేశం తరపున పాల్గొని అదృష్టం సర్పంచ్ హేమకుమార్ని వరించిందని, చిన్న వయసుతో పాటు విద్యావంతురాలైన సర్పంచ్కు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇటువంటి సదవకాశాన్ని కల్పించారని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్లో వైసీపీ అధికారంలోకి వస్తే మన భూములన్నీ లాక్కుంటారని తణుకు మాజీ ఎమ్మెల్యే, తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ఉమ్మడి అభ్యర్థి ఆర్మూర్ రాధాకృష్ణ అన్నారు. పాస్బుక్లు, అడంగల పత్రాలు తీసేసుకుంటారని, వాటిని తాకట్టు పెట్టుకుని ప్రభుత్వం అప్పులు తెచ్చుకుంటుందని, అందుకోసమే జగన్ బొమ్మను కూడా ముద్రిస్తున్నారని ఆయన విశ్లేషించారు. మన ఆస్తులు, భూములు లాక్కునే జగన్ కావాలా, మన ఆస్తులు, భూములకు విలువ పెంచే చంద్రబాబు కావాలనేది తేల్చుకోవాలని ఆయన సూచించారు. ప్రస్తుతం భూముల క్రయ విక్రయాలకు రిజిస్ట్రేషన్ చేయించుకుంటేనే దస్తావేజు పత్రాలు ఇస్తున్నారని, వైసీపీ అధికారంలోకి వస్తే ఆ పత్రాలు తీసేసుకొని జీరాస్ కాగితాలు మనకిస్తారని ఆయన వివరించారు. ఇటువంటి దుర్మార్గ పాలన మనకు వద్దని ఆయన స్పష్టం చేశారు. తణుకు ఇరగవల మండలం గోటేరు, కేయిందపర్రు, సూరంపూడి, తూర్పిప్పర్రు, రాపాక గ్రామాల్లో ఆర్మూర్ రాధాకృష్ణ తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి తరపున ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి కూటమికి ఓటు వేయాలని కోరారు. గోటేరు, కేయిందపర్రు గ్రామాల్లో యువత ఉత్సాహంగా సంఘీభావం తెలుపుతూ బైక్ ర్యాలీ చేశారు. రాధాకృష్ణ ప్రచార వాహనం వెంట భారీ సంఖ్యలో బైకుల మీద ప్రయాణిస్తూ ఆర్మీల రాధాకృష్ణకు తెలుగుదేశం పార్టీకి జై జై నినాదాలు పలికారు. ఇల్లింద్రపల్లిలో ఆర్మీ రాధాకృష్ణ మాట్లాడుతూ రైతు సోదరులకు పూర్తిగా అండగా నిలుస్తామని అన్నారు. వచ్చే ఎన్నికల్లో తణుకు అసెంబ్లీ నియోజకవర్గంలో సైకిల్ గుర్తు మీద, నరసాపురం పార్లమెంట్ నియోజకవర్గంలో కమలం పువ్వు గుర్తు మీద ఓటు వేసి గెలిపించాలని ఆర్మీ రాధాకృష్ణ కోరారు. తణుకు 4వ వార్డులో వైఎస్ఆర్ కాంగ్రెస్ తణుకు నియోజకవర్గ అభ్యర్థి కారుమూరి వెంకట నాగేశ్వరరావు నరసాపురం పార్లమెంట్ అభ్యర్థిని గూడూరు ఉమాబాలను గెలిపించాలని కోరుతూ కారుమూరి అల్లుడు దిలీప్ కుమార్ ఇంటింటా ప్రచారం చేశారు. రాష్ట్రంలో తిరిగి సంక్షేమ పథకాలు అమలు జరగాలంటే జగన్ తిరిగి ముఖ్యమంత్రి కావాలని అన్నారు. ఈ ప్రచారంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తణుకు నియోజకవర్గంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అంతకంతకు బలపడుతోందని, బలహీన వర్గాల నుంచి పెద్ద ఎత్తున మద్దతు వ్యక్తం చేస్తున్నారని మాజీ శాసనసభ్యులు ఆర్మూర్ రాధాకృష్ణ తెలిపారు. తణుకు మండలం నాయి బ్రాహ్మణుల సంఘం పెద్దలు ఉమ్మడిగా మాజీ ఎమ్మెల్యే ఆర్మూర్ రాధాకృష్ణను కలిశారు. తెలుగుదేశం పార్టీకి పూర్తి స్థాయిలో మద్దతు ప్రకటించారు. బీసీలకు మొదటి నుండి అండగా నిలుస్తున్న పార్టీ టీడీపీ అని వారు తెలిపారు. రానున్న ఎన్నికల్లో నియోజకవర్గ వ్యాప్తంగా నాయి బ్రాహ్మణులందరూ టీడీపీ కోసం పనిచేస్తామని సంఘీభావం వెలుబుచ్చారు. మాజీ ఎమ్మెల్యే ఆర్మూర్ రాధాకృష్ణ మాట్లాడుతూ టీడీపీ కూటమి మేనిఫెస్టోలో బీసీలకు పెద్దపీట వేసిందని గుర్తు చేశారు. 50 సంవత్సరాలకే బీసీలకు పింఛన్ పథకం అమలవుతుందని వివరించారు. బీసీ సప్లాన్ విధులను పూర్తి స్థాయిలో బలహీన వర్గాల కోసమే వినియోగిస్తామని పేర్కొన్నారు. తణుకు నియోజకవర్గంలో నాయి బ్రాహ్మణులందరికీ అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో కొట్టాపి శ్రీనివాస్, గడెల గోపాలరావు, రైతు గణపతి, కొట్టాపి నాగేశ్వరరావు, తాడి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. తణుకు 23, 26 వార్డుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ తణుకు నియోజకవర్గ అభ్యర్థి కారుమూరి వెంకట నాగేశ్వరరావును, నరసాపురం పార్లమెంట్ అభ్యర్థి గూడూరు ఉమాబాలను గెలిపించాలని కోరుతూ కారుమూరి కీర్తి ఇంటింటా ప్రచారం చేశారు. వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను తెలిపారు. ఆమె తణుకులో ప్రముఖురాలు వావిలాల సరళాదేవి తదితరులను కలిసి ఓట్లను అభ్యర్థించారు. ఆంధ్రప్రదేశ్ సమగ్ర అభివృద్ధి కోసం మనమంతా ఆలోచించి ఓటు వేయాలని తణుకు మాజీ శాసనసభ్యులు ఆర్మూర్ రాధాకృష్ణ సత్యమని కృష్ణ తులసి పిలుపునిచ్చారు. ఇరగవరం మండలం రాపాక, గోటేరు గ్రామాల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి తరపున ఆమె ప్రచారం నిర్వహించారు. తణుకు నియోజకవర్గంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ఉమ్మడి అభ్యర్థి ఆర్మూర్ రాధాకృష్ణను గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
ఆంధ్రప్రదేశ్లో 5 ఏళ్లుగా అరాచక పాలన నెలకొందని ఆమె అన్నారు. ప్రతి ఇంటికి సంక్షేమం ఇచ్చామని వైసీపీ పాలకులు చెబుతున్నారని, కానీ చాలా చోట్ల అది అందడం లేదని ఆమె వివరించారు. ఇల్లడిగితే వృద్ధుల్ని హేళన చేస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. కుంటి సాకులు చెప్పి వృద్ధులు వికలాంగులకు పింఛన్లు ఎగ్గొడుతున్నారని కృష్ణ తులసి వివరించారు. ఇటువంటి ప్రభుత్వాన్ని తరిమి కొట్టాల్సిన అవసరం ఉందని ఆమె అన్నారు. రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేదని, యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేవని కృష్ణ తులసి పేర్కొన్నారు. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ను అన్నపూర్ణని పిలిచేవారని, ఇప్పుడు అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్గా నిలిచిందని ఆమె బాధను వ్యక్తం చేశారు. కార్యక్రమంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఇరగవరం మండలం రేలంగిలో సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా ఎన్నికల ప్రచారం చేశారు. రేలంగిలో ప్రతి ఆడబడుచు మంత్రికి హారతులతో స్వాగతం పలికారు. ప్రతి అవ్వదాత చిక్కటి చిరునవ్వుతో మంత్రి కారుమూరిని ఆప్యాయంగా పలకరించారు. మంత్రి ప్రచార యాత్రలో భారీ బైక్ ర్యాలీలో యువత పాల్గొన్నారు. ఎటు చూసినా మళ్ళీ జగనే రావాలి, జగన్ కావాలంటున్నాలతో హోరెత్తింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ప్రచారానికి వెళ్తుంటే ప్రతి ఆడబడుచు ఆనందంతో హారతి పట్టుకొని ఎదురొస్తున్నారని, చిక్కటి చిరునవ్వుతో అవ్వదాతలు ఆశీర్వదిస్తున్నారని అన్నారు. బ్రిటిష్ సామ్రాజ్యవాదంపై రగిలిన మన్యం విప్లవ నిప్పురవ్వ అల్లూరి సీతారామరాజు అని సిపిఎం పట్టణ కార్యదర్శి పివి ప్రతాప్ అన్నారు. మంగళవారం ఎస్ఆర్ఎంటీ అమరవీల స్థూపం వద్ద సీతారామరాజుకు సిపిఎం ఘనంగా నివాళులర్పించింది. ఈ సందర్భంగా ప్రతాప్ మాట్లాడుతూ, అమాయకులు, అసహాయులను అడవి బిడ్డల్ని సైన్యంగా సమీకరించి ఆంగ్లేయ ప్రభుత్వాన్ని ధిక్కరించి ఉత్తేజ ప్రదాతగా శాశ్వతంగా నిలిచిపోయిన తెలుగు విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు అని అన్నారు. కార్యక్రమంలో సిపిఎం సీనియర్ నాయకులు గార రంగారావు, సత్యనారాయణ, కృష్ణవేణి, భాస్కర్ రావు, శ్రీను తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్.